ఎస్, ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయి. మన ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి అవకాశం ఇవాళ ఉంది. అంటే ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి. అయితే మన తెలంగాణవాది, తెలంగాణకు సంబంధించినటువంటి జడ్జిని సపోర్ట్ చేయాలని చెప్పి ఇండియా కూటమి ప్రపోజ్ పెట్టింది. బట్ ఇక్కడ ఎన్డీఏ కూటమి వేరే రాష్ట్రం అంటే తమిళనాడుకు సంబంధించినటువంటి పర్సన్ని తీసుకొచ్చి పెట్టినారు. అయితే ఇక్కడ ఏం నడుస్తోంది అంటే ఆంధ్ర వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ ఒకప్పుడు ఎట్లనైతే వెంకయ్య నాయుడు గారికి సపోర్ట్ చేశారో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణవాదిని, తెలంగాణ ముద్దు బిడ్డలను ఎందుకు సపోర్ట్ చేయరు అనే ప్రశ్న నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంటే సోషల్ మీడియా వేదికగా చాలామంది ఈ ప్రస్తావన అంటే ఏది చేస్తున్నారు అంటే వెంకయ్య నాయుడు గారికి ఒక రూలు, సుదర్శన్ రెడ్డి గారికి ఇంకో రూలు. అంటే మన తెలంగాణ వాదికి మాత్రం తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేయరా ఈ ఎన్నికలో అని చెప్పి జోరుగా షేర్లు అయితే కొడతా ఉన్నారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపైన చర్చ పెడతా ఉన్నారు. అయితే ఈరోజు కీలకంగా మారబోతోంది. ఈరోజు మరి మన ఎన్నికలు జరగబోతున్నాయి మనకి. అండ్ అలాగే ఈ ఎన్నికల సందర్భంగా ఎన్ని ఓట్లు రావాలి, ఎంపీలందరూ కూడా ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో 1-2 పార్టీలు అసలు ఓటే వేయమని చెప్పినారు. సో వాళ్ళు ఏ పార్టీకి ఇటు ఇండియా కూటమి కాదు, అటు ఎన్డీఏ కూటమి కాదు, మేము ఎవరికి వేయమని చెప్పి 1-2 పార్టీలు రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే 356 ఓట్లు అంటే ఎంపీస్ 356. అంటే ఈ 356 ఓట్లు వస్తే మరి చూడాలి అంటే ఎవరికి అత్యధిక మెజారిటీ వస్తుంది, మరి ఎవరు గెలవబోతున్నారు అంటే ఆబ్వియస్గా ఎవరేమన్నా, ఎవరు అవునన్నా కాదన్నా అధికారంలో ఏ పార్టీ ఉంటే, ఏ కూటమి అధికారంలో ఉంటే వాళ్ళకు అనుగుణంగానే ఓట్లు పడతాయి. ఇది జగమెరిగినటువంటి సత్యం. కానీ దాన్ని క్రాస్ చేస్తూ ఓట్లు రావాలంటే ఇంకా 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 ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయితే నేను జస్ట్ నిన్న ఒక ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషితోటి మాట్లాడుతుండే. సో ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక చిన్న సన్నివేశం నాకు చెప్పడం జరిగింది. ఏంటది, అసలు ఇంతమంది ఎంపీలు ఉన్నారు అంటే మన ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఇంతమంది ఎంపీలను ప్రజలు ఎన్నుకుంటే ఇక్కడ ఏమైంది, వాళ్ళకే ఓటేయడానికి రాలేదట. ఇప్పుడు ఎంపీలకు కూడా ఓట్లు ఎట్లా వేయాలనేది ట్రైనింగ్ ఇస్తారు కదా. ఒక నార్మల్ బ్యాలెట్ బాక్స్ ఒకటి పెట్టేసి వాళ్ళు ఎట్లా ఓట్ వేయాలనేది ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు ఓటు వేస్తే అది రిజెక్ట్ అయిపోతుందంట. అట్లా 8, 9, 10 ఓట్లు వేస్ట్ అయిపోతున్నాయి. అక్కడ చర్చనీయాంశం ఏంటంటే నిన్న ఈ పార్లమెంట్ ఆవరణలో కావచ్చు, మొత్తం ఢిల్లీ వేదికగా చర్చ ఏంటంటే చాలామంది నవ్వుకున్నారట. ఎందుకంటే ఇంతమంది ప్రజలు మన భారతదేశంలో ఎంపీలను ఎన్నుకున్నారంటే ప్రజలందరికీ ఓట్లు ఎట్లా వేయాలో తెలుసు. ఎవరికన్నా ఓటు ఎట్లా వేయాలో ట్రైనింగ్ ఇచ్చిరా అండి? అక్కడ పోయినాక ఇంకురుద్దుతారు, పోయి ఎక్కడ అనేది ఒక నిమిషం ఏదో ఒక రోజు ముందు చెప్తారు. కానీ బాధ్యత గల ఎంపీ స్థానాల్లో ఉంటూ అసలు ఎంపీలకే ఓట్లు వేయడం రాదేంటనేదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇప్పుడు ఇంతమంది ఎంపీలు ఉన్నప్పుడు దాంట్లో చాలా ఓట్లు వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా. నాకు తెలిసి వారం రోజుల నుంచి ఎంపీలందరూ కూడా అక్కడే ఉన్నారు. సో ఇటు ఎన్డీఏ కూటమి అయినా, ఇటు ఇండియా కూటమి తరపున రిప్రజెంటర్ అయినా ఎవరైతే బరిలో నించున్నారో మరి వాళ్ళు ఒక్కొక్క ఎంపీని వెళ్ళి కలుస్తూ ఉంటారు అనమాట. అంటే మాకు ఓటు వేయండి, మాకు ఓటేస్తే ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎట్లనైతే ప్రజల వద్దకు రాజకీయ నాయకులు ఓట్లు ఆడడానికి వెళ్తారో అదే రకంగా వీళ్ళు కూడా ఓట్లు వేయడానికి వెళ్తూ ఉంటారు. సో ఈ ఓట్లు వేయడానికి వెళ్తున్నటువంటి అడగడానికి వెళ్తూ ఉంటారు. అడగడానికి వెళ్తున్నటువంటి క్రమంలో మాట్లాడుతూ ఉంటారు, అన్నీ అయిపోతుంది. తర్వాత ఏంటి, ఈరోజు ఓటింగ్ కాబట్టి అంటే ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మన ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి ఓట్ కాబట్టి సో ఈ ఓట్లో అంటే ఎంపీలకు ఓట్లు ఎట్లా వేయాలనేది ఒక సెషన్ పెడతారు. ఈ ఒక సెషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఓట్లు వేసినప్పుడు ఒక 10 ఓట్లు వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఎంపీలు ఒక 10 ఓట్లు వేస్తేనట 8 రిజెక్ట్ అయినాయట. అంటే 8 పడలే, ఓట్లే పడలే. ఎందుకని, వాళ్ళు రాంగ్ మెథడ్లో వేసినారట.
అంటే ఏంటి, దాని అర్థం ఏంది? సో ఇది మొత్తం కూడా పార్లమెంట్లో చర్చనీయాంశం అయిపోయింది. ఎంపీలకి సంబంధించినటువంటి వార్త చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకని? వీళ్ళు ఎవ్వరికి కూడా ఓట్లేయడానికి రావట్లేదు, మొత్తం కూడా రిజెక్ట్ అవుతుంది అని చెప్పి. అట్లాగే ఈ ఆంధ్రాకి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి మళ్ళీ ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టిండ్రంట. అంటే రేపు జరగబోయే ఈ ఎన్నికలు, అంటే ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఎలక్షన్, సో ఆ ఎన్నికలో మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు తప్పుగా వేస్తే బాగుండదు, అనవసరంగా ఓట్లు వేస్ట్ అయిపోతాయి. మనకి ఓట్లు వేస్ట్ అయినాయి అనుకోండి, ఏమవుతుంది అక్కడ? అది ఇండైరెక్ట్ రిగ్గింగ్. అంటే ఓట్లు తెలిసేసినా తెలియకపోయినా సరిగ్గా వేయకపోతే కావాలనే వేయలేదు అన్న వార్త కూడా వస్తుంది. సో అందుకని ఏం చేసినారు, ఈ టీడీపీకి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ ఒక పర్సన్ని అక్కడ ఒక కీలక నేతను, సెంట్రల్ మినిస్టర్ను అక్కడ పెట్టి ఏం చేసినారు వీళ్ళు, ఎంపీలకు ట్రైనింగ్ సెషన్ పెట్టినారు. అంటే ఇటు ఇండియా కూటమి, అటు ఎన్డీఏ కూటమి. సో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చాలా మందికి కూడా ఓట్లు వేయడానికి రాలేదు. సో ఓట్ ఎట్లా వేయాలి, బ్యాలెట్లో మనం ఎట్లా ఓట్ వేయాలి, ఆ ఆప్షన్స్ ఏంటి అనేది కూడా 1, 2, 3 అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందంట నిన్న మొన్న ఈ 2 days. సో ఇవాళ ఆ ట్రైనింగ్లోనే మరి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంతోమంది ఎంపీలు ఓట్లు వేయబోతున్నారు. సో సుమారు నాకు తెలిసినంత వరకు 356 ఓట్లు రావాలి. అంటే ఇంకొంతమందిని తీసేయండి, ఇంకొంతమంది, ఎందుకంటే ఒక 2 పార్టీలకి సంబంధించి ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఒక పార్టీ ఓట్ అయ్యాను, నేను ఇండియాకి సపోర్ట్ చేయ, నేను ఎన్డీఏ కూటమికి కూడా సపోర్ట్ చేయ అని చెప్పి వాళ్ళు చెప్పేసారు. అసలు మేము ఓటే వేయము, ఎవరికి వేయమని చెప్పి, ఎవరికి మద్దతు ఇవ్వమని చెప్పి. మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఈరోజు చూడాలి. అండ్ అలాగే వాళ్ళని తీసేస్తే ఒక 356 అనుకోండి. సో 356 ఓట్లు అనుకుందాం. సో దీంట్లో మొన్న చూసినట్టయితే అంటే 356 ఓట్లు ఉన్నప్పుడు అందులో అట్లీస్ట్ 250 మంది ఓట్లు వేయడానికి కూడా ఎంపీలకి చేత కావట్లేదంటే ఇది మన భారతదేశం గౌరవం, ఇది మన ప్రజాస్వామ్యం. మనం ప్రజా నాయకులను ఎన్నుకుంటున్నాం. అంటే ఓటు కూడా ఎట్లేయాలో తెలియనటువంటి వాళ్ళు ఎంపీలై కూర్చొని రాజ్యాన్ని వెళ్తా ఉంటే ఇటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అనేది చాలా బాధాకరం. ఆ పార్టీ ఈ పార్టీ అంటలేను. సో అసలు ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు కూడా సుమారు మినిమం 200కు పైగా ఎంపీలకు ఓట్లు వేయడమే రాలేదట. సో దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందంట. అంటే ఎంత దౌర్భాగ్యకరం అండి. మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నాము, రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ ప్రజాస్వామిక దేశంలో మనం ఎన్నుకొని గెలిపించినటువంటి ఎంపీలకు వాళ్ళకే ఓటు వేయడానికి రాకపోతే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అండి ఇది. అంటే ఇంతమంది ఎంపీలు ఓట్లేయడమే రాని వాళ్ళు ఉన్నారా? మరి ఎంపీల కన్నా సామాన్య ప్రజలే బెటర్ కదా, ఓట్లు అంతా ఈజీగా వేసేస్తున్నారు. ఎంపీలకు ఎందుకు రాదు ఓటు వేయడం? అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదా, చదువు వచ్చా లేదా, అసలు ఏమన్నా మిడిమిడి జ్ఞానంతో ఉన్నారా అనేది పార్లమెంట్లో చర్చనీయాంశం అయిందంట. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉంటారు కదండి, ఎవరైతే ఈ సో కాల్డ్ ట్రైనింగ్స్లో కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, కొంతమంది అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు నవ్వుకున్నారట. ఏంది సార్ ఇది, నెత్తి బాదుకోవాలనిపిస్తుంది. అంటే నేను మన తెలంగాణ భాషలో చెప్తున్నా, వాళ్ళు అక్కడ హిందీలో మాట్లాడుకున్నారు అనుకోండి. నెత్తి బాదుకోవాలనిపిస్తుంది సార్, వీళ్ళు ఎంపీలా అండి? అసలు వీళ్ళకి ఓట్లు వేయడానికి కూడా రాదు, వీళ్ళేం ఎంపీలు అండి? వీళ్ళకి ఒక ట్రైనింగ్ పెట్టాలి అని చెప్పి. సో అట్లా మొత్తం ఒక 10 మంది ఓట్లు వేస్తానట. ఆ 10 మంది ఓట్లల్లో 8 మంది మొత్తం కూడా రిజెక్ట్ అయినాయట, ఫెయిల్ అయినాయట ఓట్లు. సో తలలు పట్టుకున్నారట. సో అప్పుడు ఈ విషయం మోడీ దాకా పోయిందట. మోడీ గారి దాకా పోయి కొంచెము ఒక సెంట్రల్ మినిస్టర్ ఆధ్వర్యంలో వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసిరంట. ఎవరెవరైతే కొద్దిగా రిజెక్ట్ అనిపించినాయో, ఫెయిల్ అయినాయో వాళ్ళకి ఎట్లా వేయాలనేది మళ్ళీ ఒక సపరేట్ ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరిగింది. అంటే ఈ ప్రజాస్వామిక దేశంలో మనం ఎన్నుకున్న ఎంపీలకు ఓట్లు వేయడం రాలేదు అని తెలుసుకోవడం, తెలియడం అనేది నా దౌర్భాగ్యకరం. అండ్ ఈ విషయం మీరు కూడా తెలుసుకోవాలి. అంటే మనం ఒక రాజకీయ నాయకుడిని మనం ఎన్నుకుంటున్నప్పుడు వాళ్ళు మనకు ఎంతవరకు మన వెంట ఉంటారు, ఎంతవరకు మనకి కష్టకాలంలో ఆదుకుంటారు, అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే సపోర్టివ్గా 2 ముక్కలు మాట్లాడనికన్నా వాళ్ళకు వస్తుందా, అట్లీస్ట్ కొంచెమైనా నాలెడ్జ్ ఉందా? అట్లీస్ట్ ఈ మన భారతదేశ రాజ్యాంగంలో ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు.
అటువంటి హక్కులకు సంబంధించినటువంటి ఓటు వేయడమే ఎంపీలకి రాకపోతే ఇంకేమొస్తాయి అన్న విధంగా పరువు మొత్తం కూడా పోగొట్టుకున్నారట వీళ్ళు. సో నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. బట్ ఈరోజు ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి ఎన్నికలు జరగబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి వార్తలు కీలకంగా ప్రతి పేపర్లో ఉన్నాయి. అండ్ ఇలా ఉంటే హరీష్ రావు పరేషాన్లు ఉన్నాడట, ఇరకాటంలో ఉన్నాడట, పరేషాన్లు ఉన్నాడట హరీష్ రావు. మరి హరీష్ రావుకి వచ్చినటువంటి కష్టం ఏంటి? కవిత బిగ్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావు పరువు పోయినట్టే మరి అనుకోవచ్చు. అది ఎందుకట్లా, ఏంది అసలు హరీష్ రావు ఎందుకు ఇరకాటంలో ఉన్నాడు? మరి వాళ్ళ ఎన్నికల వేళ మరి ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి మరి ఎన్నికలు ఏ రకంగా జరగబోతున్నాయి? అండ్ అదే రకంగా నిన్న సెక్రటేరియట్లో విచ్చలవిడిగా గొడవ జరిగిందట. మరి అసలు మన 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 తెలంగాణ పరిస్థితి ఏంటి? బట్టి గారు ప్రధాన వార్త ఇంకోటి ఉంది, అంటే అందరికంటే మనది రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి వార్తలు చాలానే ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో డెఫినెట్గా ప్రజా సమస్యలు, క్షేమం, సంక్షేమం ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రం గాలికి వదిలేసిననే చెప్పుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం తెలుసుకుందాం. ఒకసారి పేపర్లోకి వెళ్దాము.